హలో ఎవ్రీవన్. ఈరోజు క్రిస్మస్లో అతి ముఖ్యమైనది ఏమిటి అని మనం గమనించినప్పుడు స్టార్ అనేది ప్రపంచంలో ఈరోజు అందరూ కూడా తమ తమ గృహాల ముందు పెట్టుకుంటూ ఉంటారు. అసలు స్టార్ అనేది ఎలాగొచ్చింది, ఆ స్టారు దేన్ని సూచిస్తుంది అని మనము ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? నేను పాస్టర్ మదన్ మోహన్ని. ప్రియమైనటువంటి వాళ్ళారా, బైబిల్లో యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఒక నక్షత్రము వెలిసినట్టుగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడుతూ ఉంది. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు కొంతమంది జ్ఞానులు నేటి ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి యెరూషలేము పట్టణమునకు వచ్చారు. వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతమును పరిపాలిస్తున్నటువంటి హేరోదు రాజుతో ఎలాగ సెలవిస్తారు, రాజా, మేము తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింప వచ్చితిమి అని సెలవిస్తూ వస్తారు. అందుకనే ఈ స్టార్ గురించి అక్కడ ఉన్నటువంటి రాజుకు తెలియదు, కానీ వీరికి తెలిసింది. ఎలా తెలిసింది, ఎలా వచ్చారు అంటే మనం గమనించాలి. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆ యొక్క నక్షత్రము వెలుస్తుంది అని జొరాస్ట్రియన్ అనే ఒక వ్యక్తి వారి యొక్క మత గ్రంథమైనటువంటి జెండ్ అవస్థ అనే మత గ్రంథంలో 5వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాస్తూ వచ్చినాడు. ఈ లోకములో ఉన్నటువంటి మనుషుల యొక్క పాపముల నుంచి విమోచించే రక్షకుడు రాజుగా పుడతాడు. ఆయన రాజుగా పుట్టినప్పుడు ఒక పెద్ద నక్షత్రము వెలుస్తుంది అని ఆయన చెప్పాడు. అందుకనే ఆ వచ్చినటువంటి జ్ఞానులు రాజవంశమునకు చెందినటువంటి రాజకుమారులుగా జ్ఞానులుగా చెప్పబడుతూ ఉన్నారు. వారు ఆ నక్షత్రం ఎప్పుడైతే వెలసినదో వారి యొక్క మత గ్రంథములో సుమారు 500 సంవత్సరాల క్రితము నుండి, క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితము నుండి ఉన్నటువంటి ఆ మత గ్రంథంలో వ్రాయబడినటువంటి ఆ సత్యాన్ని ఎరిగిన వారై, గ్రహించిన వారై ప్రయాణము చేసి ఆ యోదయ ప్రాంతంలో ఉన్నటువంటి యెరూషలేమునకు వస్తాడు. ఆ రాజు చెప్తాడు, ఇది ఎక్కడ అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి యూదు శాస్త్రులు, పరుషులు ఏం చెప్తారంటే, ఇదిగో యోదయ బెత్లెహేములో నుంచే ఆ రాజు వస్తాడని చెప్పారు. అప్పుడు ఆ నక్షత్రము వారిని యోదయ బెత్లెహేము వరకు నడిపిస్తూ ఉంటుంది. అయితే చారిత్రకమైన పరంగా దీనికి ఆధారాలు ఉన్నాయా అంటే ఆధారాలు ఉన్నాయి. ప్రపంచములో ఈ యొక్క గ్రహాలు తిరుగుతున్నటువంటి ఈ యొక్క కోణములో జూపిటర్, మార్స్, యురేనస్ ఈ 3 నక్షత్రాలు వివిధ కక్షల్లో తిరుగుతూ ఉన్నప్పటికీ ప్రపంచంలో అనేక వందల సంవత్సరాలకు ఒక్కసారి జరిగే ఘట్టము యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు జరిగింది. ఏమిటంటే ఆ 3 కూడా ఒకే చోటకు చేరి ఒక పెద్ద నక్షత్రముగా కనబడటం. దీనిని ఖగోళ శాస్త్రజ్ఞుడైనటువంటి జోహానస్ కెప్లర్ అనే శాస్త్రజ్ఞుడు 1607 నుంచి 1609 వరకు పరిశోధన చేసి చివరిగా ఆయన తేల్చిన విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో ఈ నక్షత్రము వెలస్తుంది. బైబిల్ ఎంత గొప్పది! బైబిల్లో ఉన్నటువంటి ఆ నక్షత్రం వెలయుట ఎంత శాస్త్రోక్తంగా గొప్ప విషయమో దీన్ని మనం ఎరుగుదాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, 24వ అధ్యాయం సంఖ్యాకాండం 17వ వచనములో కూడా నక్షత్రము యాకోబులో ఉదయించును. అయితే చివరిగా ఇది దేనికి సాదృశ్యంగా ఉంది, వాట్ ఈస్ ద సింబాలిక్ రిప్రజెంటేషన్ అని మనం చూసినప్పుడు నక్షత్రము విశ్వాసమును కలిగించేదానికి సాదృశ్యంగా ఉంది. ఆ జ్ఞానులకు విశ్వాసాన్ని కలిగించింది, అది క్రీస్తు చెంతకు నడిపిస్తూ వచ్చింది. రెండోది, నక్షత్రము నిరీక్షణకు సాదృశ్యంగా ఉంది. ఆ చీకటిలో వారికి కొన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినాయి, మార్గము తొలగిపోతూ వచ్చినారు, కానీ వారికి నిరీక్షణనిచ్చి మరలా ఆ నక్షత్రము క్రీస్తు చెంతకు నడిపిస్తూ వచ్చింది. మూడవ విషయం, అది దేనికి సాదృశ్యంగా ఉందంటే అది చక్కటి గైడెన్స్ను ఇవ్వుటకు సాదృశ్యంగా ఉంది. వారు వచ్చారు, క్రీస్తును చేరుకున్నారు, క్రీస్తుకు బహుమానాలు సమర్పించారు, తిరిగి వారి జీవితాలు వెలిగించబడి మరొక నూతనమైనటువంటి మార్గంలోనికి వారు వెళుతూ వచ్చినారు. యేసుక్రీస్తు ప్రభు అనే నక్షత్రమును నువ్వు కలిగి ఉంటే నీ జీవితంలో ఆయనే నీకు ఒక గైడెన్స్గా ఉంటాడు, నీకు ఒక నిరీక్షణ కలిగించు జీవితాన్ని అనుగ్రహిస్తాడు. ఆయనే నీ విశ్వాసమై ఉండి నీకు నిత్య జీవాన్ని ప్రసాదిస్తాడు. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.